నిజంగా మనం ఒకటి కామెంట్స్ చెప్తే మా మా వేరే లెక్క పోర్ట్రే చేసే వాళ్ళని నేను ఫస్ట్ టైం చూశాను. ముఖ్యంగా హాయ్ ఎవ్రీవన్ అండ్ మీ విషయానికొచ్చేస్తే ఏమైంది అనంటే ఒక సిస్టర్ వంట చేసుకుంటూ సోరకాయ కర్రీ చేసుకున్నా. అంటే ఆ సిస్టర్ నా పేరు చెప్పలేదు కాబట్టి మనం కూడా పేరు చెప్పొద్దు. సో, ఏమైంది అనంటే ఆ సిస్టర్ కర్రీ చేసుకుంటా ఏమన్నదంటే మన మగపిల్లవాళ్ళు లేనోళ్ళే అదృష్టవంతులు అని మాట్లాడిందనమాట. అయితే నేనేమని కామెంట్స్ చేశానంటే, మగపిల్లవాళ్ళు లేని వాళ్ళే అదృష్టవంతులు ఒక మాటకి చెప్పానంటే మగపిల్లవాళ్ళు లేని వాళ్ళే అదృష్టవంతులు అని కామెంట్ చేశారు కదా. అంటే నాకు 2 కొడుకులున్నారు, అలాంటి మాటలు చెప్పకండి సిస్టర్ అని నేను కామెంట్ చేశాననమాట. సో ఆ సిస్టర్ నెక్స్ట్ వీడియో నేను అనుకున్నాను పెడుతుంది అని అనుకున్నాను. ఎగ్జాక్ట్గా ఆ వీడియో ఏమంటారు, నేను పెట్టిన కామెంట్ని చెప్తూ పెట్టింది. సో తను కామెంట్ నేనేమన్నా అంటే నాకు 2 కొడుకులు ఉన్నారు అంటే నేను అన్లక్కీయా, అలాంటి మాటలు ఇంకోసారి చెప్పకండి సిస్టర్ అని పెట్టాను. సో తను ఏమని పోర్ట్రే చేసుకుంటూ చెప్పిందని అంటే, అంటే మగపిల్లవాళ్ళు పుడితే అన్లక్కీయా, అలాంటి మాటలు చెప్పకండి సిస్టర్ అని వేరేలాగా పెట్టింది. నేనేమన్నా అంటే నాకు 2 కొడుకులు ఉంటున్నారు, అయితే నేను అన్లక్కీయా సిస్టర్, అలాంటి మాటలు చెప్పకండి అని అన్నాను. ఎనీవేస్ ఏదో అయింది గలే అనుకొని సరేలే అని నేను ఊరుకున్నాను. పెడుతుందో పెట్టదో అని నేను అంత కూడా ఐడియా అంటే నాకు అంత ఏమంటారు అనుకోలేదన్నమాట. ఖచ్చితంగా పెడుతుందని ఏదో 90%లో 40% పెడుతుంది అనుకున్నాను, 30% పెడుతుంది అనుకున్నాను. కానీ నిజంగా ఎగ్జాక్ట్లీ అదే పెట్టింది. నాకు మళ్ళీ అనిపించింది ఎందుకు అబ్బా పెట్టింది అని అనుకున్నాను. కానీ నేనొక కామెంట్ పెడితే తను ఒకలాగా చెప్పింది చూడండి, దానికి కొంచెం బాధ అనిపించింది. ఎనీవేస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి అబ్బా.